హాయ్ ఎవ్రీవన్. టుడే మన టాపిక్ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది. చాలా మంది అడుగుతున్నారు, సార్ వీడియో చేయండి, ఏ క్వాలిఫికేషన్ ఏంటి, గ్రేడ్ 1 క్వాలిఫికేషన్ ఏంటి, గ్రేడ్ 3 క్వాలిఫికేషన్ ఏంటి. సో వీడియో మన ఆస్పిరెంట్స్ కోసం. సో నేను చెప్పేది ఏంటంటే, మెయిన్గా ఇప్పుడు ఎవరైతే ఆర్ఆర్బికి ప్రిపేర్ అవుతున్నారో, అంటే ఏఎల్పి ప్రిపేర్ అవుతున్నారో, టెక్నీషియన్, నెక్స్ట్ జేఈ, ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ ఆల్రెడీ రాబోతున్నది, నెక్స్ట్ జేఈ కూడా ఉంది. సో ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ ఆర్ఆర్బి కోసం చదువుతున్నారో వాళ్ళందరూ లక్కీ ఫెలోస్. సో అందరూ ఎవరు పర్ఫెక్ట్గా చదవండి. అందుకే నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న తర్వాత అన్నిటికీ ఉపయోగపడుతుంది. సో ఆ ఏఎల్పికి ఉపయోగపడుతుంది. టెక్నీషియన్ 9000 జాబ్స్ పడ్డాయి. సో వెరీ ఈజీ ఉంది. పేపర్ కూడా ఓన్లీ సిబిటి 1 మాత్రమే. గ్రేడ్ 1కి సపరేట్, గ్రేడ్ 3కి సపరేట్. అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిలబస్ ఏంటి, ఏజ్ ఎంత, ఏ క్వాలిఫికేషన్ ఏంటి, మొత్తం దీంట్లో చెప్తాను. సో ఒక్కసారి కోచింగ్ తీసుకున్నట్లయితే అన్ని ఎగ్జామ్స్కి సేమ్ సిలబస్, ఆల్మోస్ట్ సేమ్ సిలబస్ ఉంది. సో నేను అందుకే ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే, కోచింగ్ తీసుకోండి. ఇప్పటికీ టైం ఉంది. ఆల్రెడీ వాళ్ళు అప్లికేషన్ తర్వాత మ్యాక్సిమం 5 months ఇస్తున్నారు. సో చాలా టైం ఉంది. సో కోచింగ్ తీసుకుంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది, తీసుకున్న వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి. సో నేను చెప్పిన విధంగా పర్ఫెక్ట్గా చదువుకోండి. ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్లో ఎలా చదవాలి ఏంటి మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు టెక్నీషియన్ గురించి మాట్లాడుకుంటే, దీంట్లో 2 కేటగిరీస్ ఉన్నాయి, గ్రేడ్ 1 గ్రేడ్ 3. సో టోటల్ పోస్టులు వచ్చేసి 9000 వచ్చేసి గ్రేడ్ 1, 8052 వచ్చేసి గ్రేడ్ 3. ఫస్ట్ గ్రేడ్ 3 గురించి మాట్లాడుకుందాం. గ్రేడ్ 3 వచ్చేసి దీంట్లో ఐటీఐ చేసి ఉండాలి, పర్టికులర్ ట్రేడ్లో ఐటీఐ చేసి ఉండాలి, లేదంటే 10th+ ఐటీఐ అప్రెంటిస్షిప్ ఉంది కదా, ఆ సర్టిఫికెట్ ఉండాలి ఆ ట్రేడ్లో. అంటే ఫిట్టర్ అయితే ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ అయితే ఎలక్ట్రీషియన్. అది కంప్లీట్ సిలబస్. క్వాలిఫికేషన్ వచ్చి చాలా మంది ఇదే డౌట్ అడుగుతున్నారు, క్వాలిఫికేషన్ ఏంటి సార్, మేము నాది ఐటీఐ ఉంది, ఫిట్టర్, నేను ఎలిజిబుల్ లేదు, నాకు ఓన్లీ 10th క్లాస్ ఉంది, ఎలిజిబుల్ అని. సో ఓన్లీ 10th క్లాస్ ఉంటే ఎలిజిబుల్ కాదు, ఎందుకంటే 10th+ అప్రెంటిస్షిప్ సర్టిఫికెట్ ఉండాలి. సో ఆ 2 ఉంటేనే ఎలిజిబుల్. సో టోటల్ 17 కేటగిరీస్ ఉన్నాయి. దానిలో పర్టికులర్గా చూసుకోండి, ఆ నోటిఫికేషన్లో ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏజ్ వచ్చేసి గ్రేడ్ 1కి వచ్చేసి 18 to 33, 33 ఉంది, 36 ఉంది. గ్రేడ్ 3 వచ్చి 18 to 33 years. ఏజ్ రిలాక్సేషన్ పెద్ద ప్రాబ్లం ఏం కాదు, 5 years SC/STలకు ఉంది. సో మ్యాక్సిమం అందరూ ఎలిజిబులే ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసి సిలబస్ గురించి మాట్లాడుకుంటే, గ్రేడ్ 1 క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైనా సరే ఎంపీసీ, ఇంటర్మీడియట్ ఎంపీసీ తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎలిజిబులే, బీటెక్ చేసిన వాళ్ళు ఎలిజిబులే, డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబులే. సో గ్రేడ్ 1 వచ్చేసి లెవెల్ 5 ఉంది గ్రేడ్ 1. ఇది వచ్చేసి గ్రేడ్ 3 వచ్చేసి లెవెల్ 2. గ్రేడ్ 5లో వచ్చేసి సేమ్ సిలబస్ వచ్చి కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు. సో నేను చెప్తాను సిలబస్. సో మన గ్రేడ్ 1 సిలబస్ వచ్చేసి గ్రేడ్ 1 గ్రేడ్ 3 సేమ్, 100 క్వశ్చన్స్ 90 minutes సేమ్. గ్రేడ్ 1 సిలబస్ వచ్చేసి దీంట్లో ఎక్కువ వెయిటేజ్ దేనికి చూద్దాం. గ్రేడ్ 1లో వచ్చేసి జనరల్ సైన్స్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 35 క్వశ్చన్స్ ఇచ్చాడు. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 30 క్వశ్చన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ వచ్చేసి 20 క్వశ్చన్స్, అండ్ మ్యాథమెటిక్స్ వచ్చేసి 20 క్వశ్చన్స్, రీజనింగ్ 15, జనరల్ అవేర్నెస్ 10. సో దీంట్లో నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాను, మీరు ఆల్రెడీ తెలుసు. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, మోషన్స్ ఆఫ్ లా ఆఫ్ మోషన్ ఆల్రెడీ చేశాను. సో చాప్టర్ వైజ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఎక్కువ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్గా నేను MCQs ప్రొవైడ్ చేస్తాను. ఇంకా గ్రేడ్ 3 సిలబస్కి వచ్చే సేమ్, అది కూడా 100 క్వశ్చన్స్ 90 minutes. దీంట్లో ఇంకా ఈజీగా ఉంది సిలబస్, అంటే ఏఎల్పికి సేమ్ దగ్గర ఉంది సిలబస్. సో దీంట్లో వచ్చేసి జనరల్ సైన్స్ 40 క్వశ్చన్స్. నేను మ్యాక్సిమం జనరల్ సైన్స్ క్వశ్చన్స్ ఎన్నో ప్రొవైడ్ చేశాను ఇన్స్టాగ్రామ్లో. సో ఎక్కువ వెయిటేజ్ కూడా ఉంది. సో 40 క్వశ్చన్స్ నేను ఇంకా కవర్ చేస్తాను. సో మెయిన్ కాన్సన్ట్రేషన్ జనరల్ సైన్స్ 40 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ 25, రీజనింగ్ 25, జనరల్ అవేర్నెస్ 10 క్వశ్చన్స్. సో నేను ఈ రెండింటిలో కంపేర్ చేసి ఎందుకు చెప్తున్నానంటే, జనరల్ సైన్స్కి 40 వెయిటేజ్ ఉంది. అక్కడ గ్రేడ్ 1లో వచ్చేసి గ్రేడ్ 1లో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 35. సో ఈ రెండింటిని కవర్ చేసి మ్యాక్సిమం క్వశ్చన్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. అలాగే రీజనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మ్యాథమెటిక్స్ యూట్యూబ్లో డైరెక్ట్ ఓన్లీ ప్రీవియస్ క్వశ్చన్స్ ప్లాన్ చేస్తున్నాను. సో ఇవి ఫాలో అవ్వండి, మ్యాక్సిమం 60% గెట్ ఇన్ అవుతారు. సో మీరు కోచింగ్ తీసుకున్నట్లయితే ఆ బుక్స్ ఫాలో అవ్వండి. నేను గైడెన్స్ ఇస్తాను 99%. నేను ఆల్రెడీ రీజనింగ్ క్వశ్చన్ చాలా ప్రొవైడ్ చేశాను, 99% అవే దిగుతాయి. సో మీరు పర్టికులర్గా నేను ఏవైతే క్వశ్చన్ చెప్పానో ఆ
మోడల్స్ ప్రిపేర్ అవ్వండి, ప్రాబ్లం ఉండదు. ఇప్పటికైతే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, జనరల్ సైన్స్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. అలాగే ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేయండి ఏ చాప్టర్ అంటే ఏ సబ్జెక్ట్లో మీకు ఎక్కువగా కావాలి అనేది. సో ఇలా మీరు నాకు తెలిసి ఇప్పుడు ఆల్రెడీ 1 by 1 పడుతున్నాయి కాబట్టి ఎవరైతే పర్టికులర్గా పర్ఫెక్ట్ ప్రిపేర్ అవుతారో ఖచ్చితంగా గెట్ ఇన్ అవుతారు. ఆల్ ది బెస్ట్. అలాగే నెక్స్ట్ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, నేను కూడా గ్రేడ్ 1 అప్లై చేస్తున్నాను. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను చెప్తాను. తొందరపడి మిస్టేక్ చేయకండి, ఎందుకంటే ఆల్రెడీ ఏఎల్బి మిస్టేక్ చేసి చాలా మంది డబ్బులు కట్టి ఎడిట్ చేసుకున్నారు. సో నెమ్మదిగానే నేను రేపో ఎల్లుండో అప్లోడ్ చేస్తాను వీడియో, కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా అప్లికేషన్ చేసుకోవాలో. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.